4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. చాలమ్మా. భక్తి లోపల శక్తిని నువ్వు గ్రహిస్తే, ప్రేమ దేవుని పిల్లరా, నువ్వు తెలుసుకుంటే, ఆ శక్తిని ఆశ్రయిస్తే భక్తి ఏం పుట్టేస్తుందట? ధైర్యం పుట్టేస్తుందట. భక్తి ఏం పుట్టేస్తుంది? ధైర్యం పుట్టింపదా అంటున్నాడు గ్రంథకర్త. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన చదువునా? నిరీక్షణకు ఆధారం కాదా? నీ నిరీక్షణకు ఆధారం. నీ భక్తి. నువ్వు దేని నిమిత్తం నిరీక్షిస్తున్నారు ఇక్కడ ఉన్న వారందరూ కూడా? దేవుని కోసం. చెప్పండి, దేని నిమిత్తం, దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నారు? పరలోకం కోసమైనా నిరీక్షణ కలిగి ఉన్నారు? ఎంతమంది పరలోకం కోసం నిరీక్షణ కలిగి ఉన్నారు? చెప్పండి, చేతులు ఎత్తండి. పరలోకం కోసం అంతేనా? నిజంగానే కాదా? నీ భక్తి నీకు నిరీక్షణ పుట్టింపదంటే, పరలోకం కోసం నువ్వు నిరీక్షిస్తున్నావు కదా, ఆ పరలోకం కోసం నిరీక్షిస్తున్న ఆ నిరీక్షణ భక్తితో కూడిందై ఉంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఆ నిరీక్షణ శాశ్వత కాలము ఉంటుంది. అంత్య దినాల్లో విశ్వాసిని కనుగొందున అంటాడు యేసుక్రీస్తు. అంటే విశ్వాసం లేదా శిష్యులకి, అంటే విశ్వాసులకి ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? కరువు అయిపోద్ది. ఎందుకు కరువు అయిపోద్ది? భక్తి ధైర్యం పుట్టించట్లేదు. భక్తి ఏం పుట్టించట్లేదు? మన భక్తి ధైర్యం పుట్టించట్లేదు. ఎవడైనా ఎత్తి వచ్చి అడుగుతాడేమో, ఎవడైనా కొడతాడేమో, ఎవడైనా తిడతాడేమో, ఎవడైనా ఏమైనా మాట్లాడతాడేమో, దూషిస్తాడేమో, మనల్ని నిలదీసి అడుగుతాడేమో. అర్థమవుతుందండి? మన భక్తి ధైర్యం పుట్టించట్లేదు. చాలా మంది క్రైస్తవుల్లో భక్తి ధైర్యం పుట్టించట్లేదు. దేవుని విషయమో భక్తి చేస్తున్న ప్రతి వ్యక్తికి ధైర్యం పుట్టించే అంత భక్తి మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన భక్తి ధైర్యం మనకు పుట్టిస్తుందో, అప్పుడే మనం దేవుని వల్ల భక్తి కలిగి ఉన్న వారిని, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారు. అర్థమవుతుందా? మనకి ధైర్యం కలిగిందంటే మనం భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించామని దాని అర్థం. ధైర్యం అంటే అవతలోడిని కొట్టే అంత ధైర్యం కాదు, అవతలోడు కొట్టినా తట్టుకునే అంత ధైర్యం. అర్థమవుతుందా? అవతలోడు ఒక మాట అంటే మనం 10 మాటలు అంటామనే ధైర్యం కాదు. అవతలోడు 10 మాటలు అన్నా మనం ఒక్క మాట ఆడకుండా ఉండే అంత ధైర్యం. ఒకడు మాట్లాడితే మనం మాట్లాడిసామనుకోండి, అది ధైర్యం కాదు, అది ధైర్యం అంటారా? మూర్ఖత్వం. అర్థమవుతుందా? అవతలోడు మనం కొట్టాడు అనుకోండి, మనం కొట్టేసామనుకోండి రివర్స్, అది ధైర్యం అనరు. గొప్ప ధైర్యవంతుడు అంటారు లోకంలో ఉన్నవారు అంటారు, కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని ధైర్యం అంటారు. అదేంటంటే మూర్ఖత్వం. మూర్ఖుడు తన ముడత చప్పున ప్రత్యుత్తరం ఇస్తాడు, అంతేనా కాదా? మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని వెళ్ళగొక్కుతాడు. ఒక మూర్ఖుడికి మనం కొట్టామనుకోండి, ఎవరైనా కొట్టాడు అనుకోండి, రివర్స్ కొడతాడా? కొట్టడా? ధైర్యవంతుడైతే వాడు కొట్టిన ప్రతి దెబ్బకి సమాధానం చెప్తాడు. అర్థమవుతుందా? సంయోచితమైన మాటని పలుకుతాడు. ఎదుటివాడు మాట్లాడకుండా ముఖం చిన్నబుచ్చుకునేటట్లుగా, ముఖం దించి వెళ్ళిపోయేటట్లుగా మాట్లాడగలడు. అలాంటి మాట్లాడగలేటట్లుగా చేసేదే భక్తి లోపల దాగి ఉన్న శక్తి. భక్తి లోపల దాగి ఉన్న శక్తి. ఒకవేళ ఎదుటి వ్యక్తి మనం మాట్లాడుతున్నప్పుడు, మనం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నామంటే మనలో భక్తి ఉంది, కానీ దాంట్లో ఒక శక్తిని ఆశ్రయించట్లేదు. భక్తి ఉంది కానీ దాని లోపల శక్తిని ఆశ్రయించట్లేదు. అవునా? అర్థమవుతుందా మీకు? ములంకాడ పైన తిన్నారనుకోండి, దాని టేస్ట్ తెలుస్తుంది. చేదుగా ఉంటుందా? తెలుస్తుందా? తెలీదు. దాన్ని ఎలా తినాలి? నమిలి మీరు నవ్వుతారమ్మా? మీరు ఆడపిల్లలు నవ్వుతారా? మీరు నవ్వరు. పైన తినేసి జల్లేస్తారు. ఒక మేక మాంసము కాళ్ళు ఉన్నాయనుకోండి, మనం పైనే కదండి. కొంతమంది కొట్టి మరి
వీలైతే పక్కనున్న పిన్నేసి లాగేసి మరి తింటారు కదా, అవునా? తింటారు కదా, అవునా కాదా? అంటే లోపల ఉన్న మూలుగుని సైతం తినాలనే ఆసక్తి మేకబుర్ర దగ్గర వచ్చింది నీకు, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు. భక్తి లోపలికి వచ్చేసరికి రావట్లేదు. ఎంతవరకు వస్తున్నామంటే ప్రియమైన దేవుని పిల్లరా, మందిరపు లోపల వరకు వస్తున్నాం తప్పించి ఆయన హృదయపు లోపల ఏముందో అది తెలుసుకుని భక్తిని మనం కొనసాగిస్తే మన హృదయపు లోతుల్లోనికి ఆయన భక్తిలో ఉన్న శక్తి ఎక్కుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. వాక్య విషయంలో మాట రాయబడి ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో. అది ఎలా ఉంటదంటే వాక్యము, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 12:11 వచ్చింది అది అనుకుంటా. చూడండి, వాక్యం రెండంచులు ఖడ్గం గలదై, ఆ మాట చూడండి. ఒక నిమిషం తీసారా? మాట దొరికిందా ఎవరికైనా? చదవండి. 4వ అధ్యాయము 12 వచ్చు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై మృతం లేనిది. వాక్యం ఏం లేదట, వాక్యానికి సజీవమైనది, బలము గలదై. ఎందుకు సజీవమైనది అంటే ప్రియమైన దేవుని పిల్లరా, నిర్జీవమైన నిన్ను బ్రతికించాలంటే వాక్యం సజీవంగానే ఉండాలి. సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మని కీళ్లను మూల్గను. ఎందుకు అంత దూరం వెళ్ళాలి? అంత దూరం ఎందుకు వెళ్ళాలి? ఎప్పుడైనా ప్రశ్న వేసుకుంటారు? మాట చదివారు, చాలాసార్లు చదివారు లేదా? ఎక్కడికి వెళ్తుందట వాక్యం? చెప్పండి. ప్రాణాన్ని ఆత్మకు కీళ్లకు మూలుగుకు 4 ప్రాణము అంటే నీ శరీరంలో ఉన్న రక్తం, అర్థమవుతుందా? ఆత్మ, నీ శరీరం లోపల ఉన్న ఆత్మ, ఎముకలకు అంతేనా? ఎముకలకు, ఇంకా ఎముకల లోపల ఉన్న మూలుగుకు, అంటే ఎంటైర్ నీ బాడీలో ఉన్న ప్రతి అణువు వాక్యం దూరిపోవాలి. అంత శక్తి కలిగింది వాక్యం. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం లోపలికి దూరిపోయేటట్లుగా వాక్యం ఉండాలి. పొడిగా వేస్తే నిద్ర వచ్చేస్తుంది. పొడిగా వేస్తే ఏమవుతుంది? పొడిగా చెప్పారు అనుకోండి, ఉడకని బిర్యానీ. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తాం చాలా మంది పెద్దమ్మలు అండి, అక్కడ ఉడకని బిర్యానీ, ఉడకని చికెన్, ఉప్పు లేని సాంబార్ వేసుకుని తినరు అనుకోండి, ఎందుకురా బాబు వచ్చాను రా ప్రార్థన కూర్చు మరి ఈ పెళ్లికి అనుకోవడం లేదా? కానీ ఆహారము ఇంపుగా ఉంటే, ఆహారం టేస్ట్గా ఉంటే ఆస్వాదించము. వాక్యాన్ని ఆస్వాదించాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఎలా ఆస్వాదించాలంటే నీ ప్రాణాన్ని, మూలుగును, ఎముకలను, ఆత్మ లోపల దూరేంత శక్తి కలిగింది వాక్యం. ఎందుకు అంత లోపలకు దూరాలంటే ప్రియమైన దేవుని పిల్లరా, దాని లోపల ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయించాలంటే అంత లోపలికి దూరాలి. వాక్యము లోపల ఉన్న శక్తిని ఆశ్రయిస్తే భక్తిలో ఉన్న శక్తిని నువ్వు రుచి చూడగలవు. అర్థమవుతుందా లేదా? వాక్యం లోపల ఉన్న శక్తిని నువ్వు ఎప్పుడు ఆశ్రయించట్లేదో భక్తి లోపల ఉన్న శక్తిని కూడా నువ్వు రుచి చూడడానికి అవకాశం అనేది లేదు. వాక్యం నీకు పరిపూర్ణంగా అవగాహన వచ్చింది అనుకోండి, ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, అన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. వాక్యం పరిపూర్ణంగా మనకు రాలేదనుకున్న ప్రియమైన దేవుని పిల్లరా, గాలికి చెదరగొట్టు పొట్టువలే మనము ఇటు అటు వెళ్ళిపోతాం. భక్తిలో కొంత ఉంటాము, లోకంలో కొంత ఉంటాము, దేవుళ్ళు కొన్ని రోజులు గడుపుతాము, దెయ్యంతో కొన్ని రోజులు గడుపుతాము, మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతాము. అర్థమవుతుంది? ఒక వేషధారణ భక్తి అయిపోద్ది. భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించినప్పుడే వేషధారణ భక్తి అయిపోద్ది. మన భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించిన వారమైతే ప్రియమైన దేవుని పిల్లలు ఎప్పుడు దేవునితో కట్టుబడే ఉంటాం. ఎప్పుడు ఒక నీతిమంతురాలైన భార్య, ఒక గుణవతి అయిన భార్య
కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా ఒక్క భర్తతోనే కట్టుబడి ఉంటది. నీతి మంత్రాలు కాకపోతే చెప్పండి, ఒక మంచిదే కాకపోతే, చిన్న కష్టం వచ్చినా, చిన్న నష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా క్షణకాలపు ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాల్ని చెడగొట్టు. భక్తి జీవితంలో కూడా అంతే, భక్తిలో కూడా అంతే. మనం స్టెబిలిటీగా ఉండాలి, మన భక్తిలో నిలకడగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళా, పెళ్లిలోకి వెళ్ళా మన సాక్ష్యం పోకూడదు, కార్యాలకి వెళ్ళా మన సాక్ష్యము పోకూడదు. మందిరంలో ఉంటే ఒక డ్రెస్, మందిరం బయట ఉంటే ఒక డ్రెస్ వేసుకోకండి. ప్రేమ దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుని పేరట మీకు అందరికి హెచ్చరిస్తున్నాను, నచ్చినట్టు బ్రతకండి. మొన్న ఫంక్షన్కి వెళ్ళాను, అది కూడా ప్రార్థన కార్యక్రమమే. యవ్వన స్త్రీలు, యవ్వన చెల్లెళ్ళందరూ కూడా, యవ్వన చెల్లెళ్ళందరూ కూడా, వయసుకు వచ్చిన చెల్లెళ్ళందరూ కూడా, అంటే ఎంత వచ్చి ఉన్నట్టు అంటే బహుశా 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆడబిడ్డలు. వాళ్ళకి చీర అవసరమా చెప్పండి? 16-17 సంవత్సరాల ఆడపిల్లలకు చీర అవసరమా? అవసరమా చెప్పండి? అవసరం లేదు. మరి ఎందుకు కొట్టుకుంటారు చీర ప్రార్థనకు వచ్చినప్పుడు? అంటే చీర అవసరమా 16-17 సంవత్సరాల పిల్లలకి, ఆడపిల్లలకి అండి అవసరమా? ఎందుకు కొట్టుకుంటారు చెప్పండి? మీకున్న నాలెడ్జ్ని బట్టి చెప్పండి, మీకు తెలీదా ఎందుకు కొట్టుకుంటున్నారు? 10 మందిని ఆకర్షించడానికి కదా. ప్రార్థనకు వచ్చేటప్పుడు అటువంటి వస్త్రధారణ అవసరమా? అలాంటి వారు గాలికి చెదరగొట్టు పొట్టు వలె వెళ్ళిపోతారు. అటువంటి వారు గాలి చెదరగొట్టు. ఎందుకంటే భక్తి లోపల శక్తిని ఆశ్రయించిన వారైతే అక్కడ ఎలా ప్రవర్తించాలనేది అర్థమవుతుంది. లేదంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు. అర్థమయ్యేటట్లు బోధకుడు కూడా చెప్పలేదేమో ఇంతేనా? మీరు గమనించుకోండి, క్రైస్తవులైన మీరు ఎక్కడ కూర్చున్న, మీరు ఇక్కడ మోకరించిన మీరు దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకుని ఎక్కడ నుండి బయటకు వెళ్ళండి. బయట నువ్వు ఒకలాగా, లోపల ఒకలాగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. 10 మంది దగ్గరికి వెళ్తే మన వస్త్రధారణ ఎలా ఉండాలంటే, 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు మన వస్త్రధారణ ఎలా ఉండాలంటే అసభ్యకరమైన చూపులతో మనం చూసేటట్లుగా ఉండకూడదు. అర్థమవుతున్నాము? అది మనకే హాని, అది మనకే హాని. మన ఇంట్లో మామిడి పళ్ళు కాస్తాయి అనుకోండి, మన ఇంట్లో మామిడి పళ్ళు కాస్తున్నాయి, మీ తోట, మీ పొలంలో మామిడి పళ్ళు కాస్తనే కాయట్లేదు. చిన్న కాయలు అనుకోండి, ఎవరైనా తెంపుతారా? పెద్దవైతే ఎవరో ఒకరు ఉంటారు కదని తెంపిద్దామని అనే ఆలోచన. ఎందుకు? దానికి కంచి లేదు. దానికి ఏం లేదు? కంచి ఉందా చెప్పండి? ఏదైనా కట్టారా? కంచి కట్టారా? కొన్ని ఏదైనా చెట్టు చుట్టూ ఏదైనా గుడ్డ కట్టారా? ఏటి కట్టలేదు. కనుక వెళ్తున్నాడు చూపులన్నీ అటు కంచే ఉంటాయి. యవ్వన స్త్రీలని మీకు హెచ్చరిస్తున్నారు దేవుని పక్షంగా. దేవుని పిల్లరా, మీరు మీ డ్రెస్ విధానం, మీ సెన్స్ ఎలా ఉండాలంటే భక్తిని ప్రదర్శించేటట్లుగా ఉండాలి, భక్తిని చూపించేటట్లుగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలరా అనేటట్లుగా ఉండాలి. భక్తి లోపల ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయిస్తే అలా ఉంటావు, లేకపోతే నువ్వు ఆశ్రయించినట్టుగే. భక్తి లోపల శక్తిని ఆశ్రయించినట్టుగే. ఆ టైటిల్లో మధ్యలో రాశాను కదా, నేటి రాసిన చూడండి ఒకసారి. భక్తి లోపల శక్తిని ఆశ్రయించమనడానికి గుర్తు ఏంటి? గుర్తించడం ఎలా? మన ప్రవర్తన బాగుందనుకోండి, మన ప్రవర్తన దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా ఉంటే మన భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించినట్లు. మన భక్తి మనకు ధైర్యం పుట్టేస్తుంది అనుకోండి, మనం భక్తి లోపల దాగి ఉన్న శక్తిని ఆశ్రయించినట్లు, తెలుసుకున్నట్లుగా, రుచి చూచినట్లుగా. అర్థమవుతుందా లేదా? చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి చూసినందుకు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేను నా బలికత్తులను కూడా ఉపవాసం ఉండి ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. ఎస్తేరు యొక్క, ఈ స్త్రీ యొక్క భక్తి ఎలా ఉంది చూడండి. ఎస్తేరు రాణి యొక్క భక్తి ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ సందర్భం మీకు ఐడియా ఉందా? తెలుసా? మీకు ఐడియా ఉందా? సందర్భం తెలుసా?
ఎంతమందికి తెలుసు ఒకసారి చేతులు ఎత్తండి. ఇంకా తెలీదా? సందర్భం ఏంటో తెలీదా? చాలా మంచి ప్రవర్తనతోనే తన ఇక్కడ సందర్భం ఏంటి? రాజు యొద్దకు ఎస్తేరు రాణి వెళ్ళాలి, భర్త దగ్గరికి భార్య వెళ్ళాలి. తప్పేముంది? భర్త దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళాలి. దేనికండి? కేవలం మాట్లాడడానికి వెళ్ళాలి. తప్పేముంది? ఏమైనా ఉందా తప్పు? కానీ ఉంది. ఒకప్పుడు పూర్వకాలంలో భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే, భర్త పేరు చెప్పాలంటే భార్య పది చెప్పరు. ఇప్పుడు ఒరే, పండు, బుజ్జి, బంగారం, సింగారం, బోల్డ్ అని పేర్లు మాత్రం బంగారమే. ఏంటి? ఇనప ముక్కన హీనంగా చూస్తారు భర్తల్ని. అవునా కాదు చెప్పండి? అవునా? ఉన్నారా? స్త్రీలు అటువంటి వాళ్ళు ఉన్నారా? పేర్లు మాత్రం బంగారమే. ఒరే అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఒరే అనిపించిన వాళ్ళు భర్తల్ని. అప్పటి కాలంలో ఎస్తేరు రాణి యొక్క ప్రవర్తన చూడండి. భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా భయపడుతూ వెళ్తుంది. కానీ అక్కడ రూల్ ఉంది. ఏంటి రూల్ తెలుసా? రాజ్య సింహాసనం మీద భర్త ఒకవేళ ఉంటే భార్య తలెత్తి మాట్లాడకూడదు. ఏదైనా భర్త తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడారంటే వెంటనే, రాజు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుంది? చంపబడుతుంది. అటువంటి శాసనం ఉంది అక్కడ. అటువంటి స్థలంలోకి ఎస్తేరు రాణి గారు వెళ్తూ ఏమంటున్నారంటే, మీరు ఉపవాసం ఉండడం నా నిమిత్తం నేను చచ్చిపోయినా సరే చచ్చిపోతాను. అలాంటి ధైర్యం పుట్టేస్తుందా భక్తి నీకు? మనందరికీ అలాంటి ధైర్యం ఉండాలి. ప్రియమైన దేవుని భక్తి అంటే ఎలా ఉండాలి తెలుసా? రేపు చచ్చిపోతానేమో, ఈ రోజు సిద్ధపాటు కలిగి ఉంటాను. మరుక్షణం చచ్చిపోతానేమో, ఈ రోజు సిద్ధపాటు కలిగి ఉంటాను. అరే, చావు అనేది, రోగం అనేది ఏదైనా వచ్చిందంటే నువ్వు ఏడుస్తున్నావంటే నీకు భక్తిలో ఉన్న శక్తిని నువ్వు ఆచరించలేదు అని దాని అర్థం. ఒక రోగం వచ్చిందంటే నువ్వు నలిగిపోతున్నావు, బాధపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ భక్తిలో ఉన్న శక్తిని అనుభవించలేదు. అంటే అర్థమవుతుందా లేదు మీకు? ఒక వయసులో ఉన్న తమ్ముడు నీ పేరేం పేరమ్మా? ఉదయ్. రేపు చచ్చిపోతావా బతుకుంటావా? రేపు చచ్చిపోతావని తెలిసింది అనుకోండి, నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదే అన్నయ్య రాక వచ్చి ఇప్పుడు డాడీ ఉంటే నాకేటి ఎలాగడుగుతున్నాడు, నా కొడుకేటి ఎలాగంటున్నాడు అనుకోకండి. ఎందుకంటే రేపు మనకు తెలియదు కదా. బైబిల్ చెప్పింది స్పష్టంగా. రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలుసమ్మా? నీకు తెలుసా రేపు ఏమవుతుందో? తెలుసా మీకు ఎవరికైనా తెలుసా? చెప్పండి. తెలుసా? ఏమని తెలుసా? తెలీదు. నువ్వే రాశి వాడైనా సరే, నువ్వే రాశి వాడైనా, సింహరాశి, మేన రాశి, ధనురాశి అండి, వృషభ రాశి అండి, కుంభరాశి, ఏ రాశి వాడైనా సరే, ఏ రాశి లేకపోయినా సరే, నీకేం రేపేం రాసి పెట్టుందో మనకు తెలియదు. దానికి ఏడడం ఎందుకు చెప్పండి? దానికి బాధపడడం ఎందుకు? నీ ధైర్యము, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదని యోబు గ్రంథంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. నీకు పుట్టింపదా? రేపు చచ్చిపోతాము అన్నప్పుడు ఈ రోజు బాధపడకండి ప్రియమైన దేవుని పిల్లలు. సంతోషించి, ఆనందించి, ఉల్లసించండి. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? అది వెరీ గుడ్. మనం నిరీక్షించిన దాన్ని మనము పొందబోతున్నాం కాబట్టి ఎందుకు బాధపడాలి చెప్పండి? ఈ లోకంలో నువ్వు వచ్చింది యాత్ర చేయడానికి గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని పిల్లరా. ఈ లోకానికి వచ్చింది నువ్వు కేవలం ప్రయాణం చేయడానికి. ప్రయాణంలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడాను ఆస్తులు సంపాదించుకుని మీద నెక్కించుకుని వెళ్ళిపోడు ప్రియమైన దేవుని పిల్లరా. అర్థమవుతుందా లేదా? డబ్బు ఎంత అవసరమో అనేది కిందటి వారం 2 వారాలు చెప్పాను. ఎంత అవసరం అంటే ప్రాణవాయువు ఎంత అవసరమో డబ్బు కూడా ఈ లోకంలో అంతే అవసరం. అలాగని ప్రియమైన దేవుని పిల్లలు చచ్చిపోయిన తర్వాత మోసుకొని పోము కదా. కావాలి, అంతే అవసరం. కానీ చచ్చిపోయిన తర్వాత మోసుకొని పోతామా? మోసుకొని పోము కదా. ప్రయాణం చేసినప్పుడు ఎలా ప్రయాణిస్తారు? అమ్మ, కొండబారెడ్డి 10 సార్లు వెళ్తారు కదా. మీరు వెళ్ళరా? సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్తారు? ఏమేమి పట్టుకుని వెళ్తారమ్మా?
చెప్పండి, ఏవేవి పట్టుకుని వెళ్తారు? గ్యాస్ పొయ్యి, బీరువా, టీవీ, ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్తావు? ఎందుకు ఇవన్నీ పట్టుకుని వెళ్ళవు? చెప్పండి, అంతే కదా? అవునా? జర్నీలో వెళ్ళినప్పుడు మనకి సీట్ దొరకదు. ట్రైన్లో వెళ్తాం అనుకోండి, సీట్ దొరకదు. సీట్ దొరకదని కత్తి పట్టుకుని నాకు సీట్ ఇవ్వరా అనుకుని పొడిచేస్తావా? కొంచెంసేపుకి ఏమవుతావు? తగువాడి సీట్ దొరకకపోతే ఎందుకు ఒక గంటలో దిగిపోయిన దానికి తగు ఎందుకు? అంతేనా కాదా? ఎందుకు కాంప్రమైజ్ అవుతావు అంటే జర్నీలో ఉన్నవని కాంప్రమైజ్ అవుతావు. ఈ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కూడా మనం జర్నీలో ఉండాలి. చాలా దానికి కాంప్రమైజ్ అవ్వాలి. చాలా ఇట్లా తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుని వెళ్ళిపోవాలి. పగలు ప్రతీకారాలు, ముఖం తిప్పుకోవడాలు, ముఖం మార్చుకోవడాలు, ఇవన్నీ చేసుకున్నాం అనుకుని ప్రేమ దేవునిగా. దాని అర్థం ఏంటంటే భక్తిలో ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయించలేదని. దాని శక్తిని ఆశ్రయించవంటే పగలు ఉండవు, ప్రతీకారాలు ఉండవు, చావు అంటే భయం ఉండదు, బ్రతుకంటే ఆశ ఉండదు. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వాడికి చావు అంటే భయం ఉండదు, బ్రతుకంటే ఆశ ఉండదు, లోకం మీద వ్యామోహం అనేది ఉండదు. దేవుడు అంటే నిరీక్షణ ఉంటది, పరలోకం అంటే ఆశ కలిగి ఉంటాడు, చేరిపోవడానికి వెళ్ళిపోవడానికి ఎప్పుడు సంసిద్ధం కలిగి ఉంటాడు. భక్తిలో ఉన్న శక్తిని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడికి అర్థమవుతుంది. ఇక్కడ ఎస్తేర్ రాణి గారికి చావు అంటే ఏం లేదు, భయం లేదు. చావు అంటే భయం లేదు. ఎదురు నిలబడిన వాడు రాజైనా ఎవరైనా సరే, మనకి ఎదురు నిలబడిన వాడు ఎవరైనా సరే, మనలో సమాధానం ఉందనుకున్న ప్రియమైన దేవుని పిల్లరా, ఎదుటి నిలబడిన వాడు ఎంత వాడైనా సరేను భయం అనేది ఉండదు. రోడ్డు మీద అప్పుడప్పుడు బైక్ తో వెళ్తుంటాం. విచిత్రం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తుంటాం. నేను కూడా ఉన్నాను. అర్థమవుతుంది? హెల్మెట్ పెట్టుకోం కదండి. అక్కడ ఎక్కడో 10 మంది బైక్ లాక్స్ ఉంటాయి. వెంటనే ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాను? నాకు బైక్ లేదు కదా, నన్ను నడక్కని అంటారు. అలాగే చేస్తాను. హెల్మెట్ ఉంది కానీ బైక్ లేదు ఏంటి? వస్తుందిలేండి ఎప్పుడు దేవుని చెప్పలేదు. బైక్ అంటే బైక్ లో 10 బైక్లు 20 బైక్లు ఆపిచారు అనుకోండి, మనం జడిచిపోతాం. ఎందుకు జడిచిపోతాం? హెల్మెట్ లేదని. ఎందుకండి? హెల్మెట్ ఉంది, నెమ్మదిగా వెళ్తున్నాం అనుకోండి. హెల్మెట్ ఉంది, నెమ్మదిగా వెళ్తాం. ఎందుకు నెమ్మదిగా వెళ్తున్నాం? లోపల ఏదో ఉంది, నీకు ఏదో లేదని ఉంది. ఏది? లైసెన్స్ ఉంది, ఇంకా ఆలోచించి కొంచెం నెమ్మదిగా వెళ్తున్నా. కాగితాలు లేవని అంటే నీకు నిరీక్షణ లేదు. నీకు లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. భక్తిలో ఉన్న శక్తిని నువ్వు ఆచరించలేదు కాబట్టి మరణం అంటే నువ్వు భయపడుతున్నావు. ఒక పోలీసుని చూసి హెల్మెట్ లేకపోతే భయపడతావు, లైసెన్స్ లేకపోతే భయపడతావు, కాగితాలు లేకపోతే భయపడతావు. అదే విధంగా మరణానికి కూడా నువ్వు భయపడుతున్నావు అంటే దాన్ని అర్థం ఏంటంటే భక్తిలో ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయించలేదు, పొందుకోలేదు. అర్థమవుతుంది? దాన్ని గ్రహించలేదు. దాన్ని గ్రహిస్తే నువ్వు మరణానికి భయపడవు. ప్రేమ దేవుని పిల్లలు, ఒక రోగం వచ్చిందంటే తగ్గుతుంది, లేకపోతే లేదు. దేవుని చెప్తుందంటే తగ్గుతుంది. తగ్గితే దేవుణ్ణి నమ్ముకుంటాను, తగ్గపోతే దేవుణ్ణి వదిలేస్తాను అంటే అది భక్తి కాదు. గమనించుకోండి. ఈ అప్పులు తీరిపోతే నమ్ముకుంటాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఏటి వచ్చింది, ఏటి రావాలి చెప్పు? దేవుణ్ణి నమ్ముకుని నీకు ఏటి రావాలి? ఏమైనా రావాలా? దేవుణ్ణి నమ్ముకుంటే ఆయుష్ని ఎవరిచ్చారు? ఆరోగ్యాన్ని ఎవరిచ్చారు? శరీరాన్ని ఎవరిచ్చారు? గత వారం చెప్పుకున్నామా కదా. కళ్ళు ఎవరిచ్చారు? కిడ్నీలు ఎవరిచ్చారు? గుండె ఎవరిచ్చారు? ఈ 10 కోట్ల రూపాయలు విలువైన ఈ దేహాన్ని ఎవరిచ్చారు? ఎంత ఇచ్చింది? దేవుడే కదా. 3,50,00,000 మించి ఉంటది ఎక్స్ట్రా, అంటే మాక్సిమం 10 కోట్లు అనుకోండి. 10 కోట్ల రూపాయలు విలువ చేసే దేహాన్ని దేవుడే ఇచ్చాడు కదా. ఎంత ఇస్తే దేవుడు ఇంకేదో ఇస్తే దేవుడు నమ్ముకుంటానంటావా? కాదు ప్రియమైన దేవుడు. ఆ నమ్మకం సరైన నమ్మకం కాదు. ఎందుకు నమ్మాలి తెలుసా? దేవుడు నీ ఆత్మను రక్షించేవాడని నమ్మాలి. నిత్య జీవానికి నడిపించేవాడు కేవలం దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు గారు మాత్రమే అని మీరు నమ్మాలి. ఆయన ఆశ్రయించాలి. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, నిరీక్షణకు ఆధారంగా నిలబడతావు. నువ్వే నిలబడతావు, నిరీక్షణకి
ఆధారం. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన ఎస్తేరు రాణి గారు ముందు ఎంతమంది గొప్పవారు నిలబడిన సలను ఎదురుగా నిలబడి శాసనానికి వ్యతిరేకమైన శాస్త్రాన్ని తీసుకొచ్చేంత శక్తిమంతురాలుగా మారింది. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? ప్రార్థన చేస్తా. అప్పుడు నువ్వెలా ఉండాలి? శాసనాలను మార్చగలిగే భక్తిని నువ్వు సంపాదించుకోవాలి. ఇక్కడ ఎస్తేరు రాణి చేస్తున్న భక్తి అటువంటిది. రాజుని మార్చలేదు. ఏం మార్చగలిగింది? శాసనాలను మార్చుకోగలిగింది. అర్థమవుతుందా? శాసనాల్ని మార్చుకోగలిగింది. ఆ శాసనాల కంటే నా హృదయంలో ఉన్న దేవుడు గొప్పవాడు, ధైర్యవంతుడు. లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు ధైర్యవంతుడని ఆ ధైర్యం కలిగి ఎస్తేరు రాణి గారు అంత ధైర్యం కలిగి ఉన్నారు. ప్రేమ దేవుడుతున్నారు. అందుకుంటే రాజు నిలబడ్డది. కారణం ఏంటంటే భక్తి లోపల ఉన్న శక్తిని చెప్పండి ఆశ్రయించింది. యోబు గ్రంథంలో చెప్పబడినట్లుగా భక్తి, ఎస్తేరు రాణి గారి యొక్క భక్తి ధైర్యము పుట్టించింది. ఇంకొక మాట చూసుకుని చూడండి నాన్న, ఒకసారి ఇంకో మాట చూసుకుని చూడండి. పౌలు భక్తి ఏం పుట్టించింది చూడండి బైబిల్ లోపల. చూడండి అమ్మా, రెఫరెన్స్ ఒకసారి మీకు తెలియజేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి జున్నందున రక్షించాడా దేవుడు రక్షించాడు యేసుక్రీస్తు గారిని. చెప్పండి, నేను అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్పండి. మొదట గమనించండి, ఇది గుడా బడా? చెప్పండి. గుడి అన్న వారి చేతులు ఎత్తండి, బడి అన్న వారి చేతులు ఎత్తండి. గుడి అన్న వారి చేతులు ఎత్తండి ఫస్ట్. బడి అన్నవారు అర్థమవుతుందా? ఓకే, వెరీ గుడ్. గుడిలో అర్థమవుని విషయాలు ఉంటాయి, బడిలో అర్థమయ్యే విషయాలే ఉంటాయి. కనుక మనకు అర్థం అవ్వాలి, పాఠాలు నేర్చుకోవాలి మనం. అర్థమవుతుందా లేదా? పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి మనం మీకు ప్రశ్న అడుగుతుంది, సమాధానం చెప్పండి. శరీరధారి అయి ఉన్న దినముల్లో యేసుక్రీస్తు గారు ఏం చేశారట? మహారాధనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను ఆయనకి సమర్పించాడు. అవునా కదా? భయభక్తులతో ఉన్నందున అంగీకరింపబడ్డాడు. శరీరధారి అయి ఉన్న దినములో ఏమని ప్రార్థించాడు? ఏమని యాచన చేశాడు? చెప్పండి. బైబిల్ చదివేటప్పుడు ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? పౌలు గారు రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? అపోస్తులుడైన పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు? ఎబ్రీలో ఉన్న సంఘస్థులకి. బైబిల్ చదివినప్పుడు ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు. అర్థమవుతుందా? ఏ సందర్భం రాస్తున్నారు, ఎవరి గురించి రాస్తున్నారు? అర్థమవుతుంది. 3వ పాయింట్, యేసుక్రీస్తు గారి గురించి రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? అపోస్తులుడైన పౌలు. ఎవరికి రాస్తున్నాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక. ఎవరి గురించి రాస్తున్నాడు? యేసుక్రీస్తు గారి గురించి రాస్తున్నాడు. అంతేనా? అర్థమైందా? ఏ కాలంలో రాస్తున్నాడు? క్రీస్తు శకం 100 సంవత్సరాల లోపల. అర్థమవుతుందా? 100 సంవత్సరాలు, 64 నుండి 65. అర్థమవుతుందా? సో రాస్తున్న ఈ మాట దేనికి రాస్తున్నాడంటే, యేసుక్రీస్తు గారు ఏమని ప్రార్థన చేశారో రాస్తున్నారు. శరీరధారి ప్రార్థన చేశాడని రాస్తున్నారు. ఏమని ప్రార్థన చేశాడనేది మరలా ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉంటదా? ఉండదు. మళ్ళీ సువార్తల్లోనికి వెళ్తే ఆయన ఏమని ప్రార్థన చేశాడో ఉంటది. ఏమని ప్రార్థన చేశారు?
తండ్రి నీ చిత్తమైతే నీ గిన్నెని నా దగ్గర నుండి తీసివేసాను ప్రార్థన చేశాను. తీసివేసాడు. గిన్నె అంటే ఏంటి? శ్రమలు. యేసుక్రీస్తు గారికి మరుసటి రోజు నుండి కొరడ దెబ్బలు, సిలువలోనికి ఎక్కించడం, ఉమ్ము వేయడము, తన్నడము, అనేక రకాలైన హింసలు పెట్టే కార్యక్రమం ఉంది మరుసటి రోజు. అవన్నీ పోవాలని ప్రార్థన చేశాడు. అవన్నీ పోవాలని ప్రార్థన చేశారా చేయలేదా? చేశారా? ఎంతమంది నమ్ముతుంటారు? నిజంగానా చేశారు? కృష్ణ గారు చేశారా? కావేరమ్మ చేశారా? ఏమని ప్రార్థన చేశాడు? సుధా గెత్సేమనీ వనంలో, వెరీ గుడ్, గెత్సేమనీ వనంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏంటంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేస్తాడు. తీసాడా? తీయలేదు. భక్తి లోపం నుండి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. ఈరోజు రోగం పోకపోతే ఏడ్చేస్తావు, బాధపడతావు, కన్నీళ్ళు కార్చేస్తావు. ఏంటి? దేవుడి మీద విసుగుదల వచ్చేస్తుందేమో కొన్ని రోజులు పోతే. దేవుడు నేను దూరం అయిపోతుందేమో. యేసుక్రీస్తు గారికి అన్ని శ్రమలు ముందున్నాయని తెలిసి కూడా యేసుక్రీస్తు గారు భయభక్తులతో ఉన్నందున అన్ని బాధలు ఉన్నాయని తెలిసినా కూడా సరే భక్తిలో నువ్వు నిలబడుతున్నావంటే దాని శక్తిని నువ్వు ఆశ్రయించావని దాని అర్థమవుతుందా లేదా? అన్ని కష్టాలు ఉన్న ప్రతి ఒక్క మనిషికి జీవితంలో కష్టం అనేది కామన్ గా వస్తాయి. కష్టాలు లేని వాడు ఎవడు కూడా లేడు. ఉప్పు లేని ఇల్లు లేదు, కష్టాలు లేని మనుషులు కూడా లేరు. ఉప్పు ఉంటది కామన్ గా, కష్టాలు కూడా ఉంటాయి. ఇటువంటి కష్టాలు ఎవ్వరికీ రాకూడదు అంటారు. ఉట్టినే వస్తాయి అంతే. నీకు వచ్చిన కష్టాలు రాకపోతే ఏమో కానీ నీకన్నా డబల్ వస్తాయి. అర్థమవుతుందమ్మా? మోయినమ్మా అర్థమవుతుందా? ఏడ్చినప్పుడు ఆ మాట అనుకుంటున్నాం మేము బోసా, కన్నీళ్ళు కార్చినప్పుడు బాధలు వచ్చిన ఎలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదు అనుకుంటాం. వస్తాయి, కామన్ గా వస్తాయి. కష్టాలు అనేవి బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు రెండు చక్రాలు లాంటివి. ఏ చక్రం లేకపోయినా బ్రతుకు నిలబడదు. అర్థమవుతుందా? కష్టం అనేది చాలా 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 మంచిది. కష్టం అనేది చాలా మంచిది. ఎందుకు చెప్పండి? అప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం. అప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం. కష్టం అనేది ఒక మాస్టర్ లాంటిది. మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. అర్థమవుతుందండి లేదండి? అర్థమవుతుందా? మా నాన్న బాగా సంపాదించి ఇవ్వలేదని బాధపడ్డాను అనుకోండి, దాంట్లో ప్రయోజనం ఏమీ లేదు. ఏమైనా ఉందా? ఏమీ లేదు. మా నాన్న సంపాదించకపోవడం వల్ల నేను ఎలా సంపాదించాలో నేర్చుకోను. అర్థమవుతుందా లేదా? మా నాన్న ఒక సంపాదించాలి అనుకోండి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకుంటాను. నేను ఎలా ఖర్చు పెడతాను? తాగుతాను, తిరుగుతాను, తందనాలు ఆడుతాను, నచ్చినట్టు ఊరి మీద బికరోడ్లాగా తిరుగుతాను. అది లేదు కాబట్టి ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను, ఎలా నిలబడాలో నేర్చుకున్నాను. కష్టం నేర్పుతుందా? నేర్పుతుంది. యేసుక్రీస్తు గారు కూడా కష్టంలో భక్తిని కొనసాగించడం ఎలాగో నేర్చుకున్నాడు, కొనసాగించాడు. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించినందుకు యేసుక్రీస్తు గారికి ఎన్ని దెబ్బలు కొట్టినా సరే, ఎన్ని నిందలు మోపినా సరే, తిండిపోతు అన్నారు, తిరిగిపోతు అన్నారు, దెయ్యం పట్టిన వాడు అన్నారు. అన్నారా లేదా? దెయ్యాలకి అధిపతి అన్నారు. ఎన్ని మాటలన్నా నిలబడ్డాడు, ఓర్చుకున్నాడు, భరించాడు, సహించాడు, భక్తిని కొనసాగించాడు, దేవునికి అంగీకరింపబడ్డాడు. మన భక్తి జీవితం అలా ఉండాలి ప్రేమ. దాని లోపల శక్తిని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఇటు అటు వెళ్ళిపోం. టేస్ట్ని తెలుసుకున్న వాడే అక్కడికే వెళ్తారు. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా టిఫిన్ అయినా, భోజనం అయినా, ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా మనం తిన్నప్పుడు మనకు నచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్తామా లేదా? అవునా? వెళ్తామా లేదా? నచ్చకపోతే వాక్యమైన అంతే. మనకు నచ్చితే, మీకు నచ్చింది అనుకోండి, ఇక్కడ ఉండండి. నచ్చకపోతే చెప్పండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. ఏమి అభ్యంతరం లేదు. నచ్చకపోతే అభ్యంతరం ఏమీ లేదు. ప్రేమ ఎందుకు సంఖ్యలు వేసి ఉంచారేట? ఎవరు కొనిసారేట? కొన్నారా మిమ్మల్ని? ఎవరన్నా? యేసుక్రీస్తు గారే కొన్నారు. ఆయన తప్ప ఈ భూమి మీద ఇంకెవడు మనల్ని కొనలేదు. మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు, స్వేచ్ఛని ఇచ్చాడు. స్వేచ్ఛని హరించేవాడు ఎవరు హరిస్తారు? శాస్త్రులు సర్దుకాయలు హరిస్తారు స్వేచ్ఛని. ఏమని హరిస్తారు? వారు మోయి సత్యం కాని బరువులు మన మీద మోపి వాళ్ళు చిటుకులు వేయంతోనైనా
కదపరు. అలాంటిది మన మీద మోపుతారు, అంటే బంధిస్తారు కొన్ని కట్టుబాట్లకు, కొన్ని నియమాలకి, లోకం సంబంధమైన నియమాలకి, కొన్ని కట్టుబాట్లకు మనం బంధిస్తారు. కానీ వాక్యం ఏం చేసింది? స్వతంత్రం ఇచ్చింది మనకి. స్వతంత్రం ఇచ్చి వాక్యానుసారంగా బ్రతకమంది. యేసుక్రీస్తు గారికి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ సిలువ ఎక్కకుండా యేసుక్రీస్తు గారికి అధికారం ఉందా లేదా? ఉందా? కానీ ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ దాన్ని వినియోగించుకోలేదు. అర్థమవుతుందా? భరించాడు. ఫ్రీడమ్ ఉంది, మాట్లాడొచ్చు, స్వేచ్ఛగా మాట్లాడివచ్చు, స్వేచ్ఛగా తెచ్చి. ఆడెవడో అన్నాడు యేసుక్రీస్తు గారి గురించి, 3 మేకులు కూడా పీక్కోలేడు అంటున్నాడు. అర్థమవుతుంది? డిచ్కి బాబా ఏదన్నాడు? 3 మేకులు కూడా పీక్కోలేనాడు అన్నాడు. అర్థమవుతుందండి? ఆయన 3 మేకులు పీక్కున్నాడు అనుకోండి, అర్థమవుతుందా? ఆయన 3 మేకులే కనుక ఒకళ్ళు పీక్కొని వచ్చేసాడు అనుకోండి, వస్తాడు కదా యోధా కొదమ సింహం లాగా. ఈ భూమి మీద ఎవడు కూడా ఉండడా? ప్రేమ దేవుని పిల్లరా, ఉంటాడా? ప్రతి క్రైస్తవుడు కూడా తన సహనాన్ని అణుచుకోకుండా బయటకు వచ్చాడు అనుకోండి, ఎవడు ఉంటాడు చెప్పండి? ఎవడైనా ఉంటాడా? ఎవరు ఉండడు. అర్థమవుతుందా? 3 మేకులు పీక్కోలేకపోయాడు, మనల్ని ఏమి రక్షిస్తాడు అని వ్యంగ్యపు మాటలు మాట్లాడకూడదు ప్రేమ దేవుని పిల్లరా. ఆయనకున్న శక్తి, ఆయనకున్న బలము ఎంతో బైబిల్ నుండి ఆ ఒక్క మాట కాదు, ప్రతి మాటను మనం పరిశీలన చేసి చూడాలి. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు 12 సేనా వ్యూహాలు వస్తాయని, సైన్యం దిగుతుందని చెప్పాడా లేదా దేవుడు? అర్థమవుతుంది? అంత శక్తివంతుడు. ఒక మాట మాట్లాడడానికి ధైర్యం కాదు, ఒక మాట పడ్డానికి ధైర్యం ఉండాలి. వాడు గొప్పవాడు. అవునా కాదు చెప్పండి? అవునా? రాజకీయ నాయకులు ఎంతో మంది నాయకులు నిలబడతారు. రాజకీయ మన ఎలక్షన్లు అయ్యావా? ఈ నాయకుడి మీద ఆ నాయకుడు, ఆ నాయకుడి మీద ఈ నాయకుడు మాట్లాడుకుంటున్నారు. ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు మాట్లాడతారు లేదా? ప్రజలు మాట్లాడినప్పుడు నాయకులు ఎలాగుంటారు చెప్పండి? ప్రజలు దగ్గరికి ఓట్ల కోసం నాయకులు వస్తే, ప్రజలు ఒకవేళ తిరస్కరించి మాట్లాడినప్పుడు నాయకుడు ఏ విధంగా ఉంటాడు? దించుకుని ఉంటాడు. అంటే ఆడికి బలం లేదనా, డబ్బు లేదనా, ధనము లేదనా, ఏం లేదనా తలదించుకుని వెళ్తాడు. రేపు పొద్దున్న నేను రాజుని అవ్వాలంటే ఈరోజు నీ తలని దించాలి. అర్థమవుతుంది? యేసుక్రీస్తు గారు ఈ లోకానికి రాజు అవ్వాలనుకున్నాడు కాబట్టి దుష్ట సంబంధులు ఎన్ని మాట్లాడినా సరే తలదించుకునే ఉన్నాడు. అందుకోసమే ఇప్పటి వరకు చక్రవర్తిగా నిలబడిపోయాడు. రాజ్యాంగాలు మారినా, ఎంతమంది దేశాలు మారినా, రాజులు మారినా, రాజ్యాలు మారిపోయినా యేసుక్రీస్తు గారు ఇప్పటి వరకు అందరి దగ్గర ఉండిపోయారు. కారణం ఏంటంటే ఆ రోజు సిలువ ఎక్కడానికి ఆయన తీసుకున్న నిర్ణయం, భక్తి లోపల ఉన్న శక్తిని ఆశ్రయించాడు కాబట్టి. లేకపోతే చెప్పండి, లేకపోతే నిలబడతాడా? ఇప్పటి వరకు నిలబడ్డ ప్రేమ తెలుసుకుంటాడు. అపోస్తులైన పౌలు భక్తి లోపల దాగి ఉన్న శక్తిని ఆశ్రయించిన పౌలు ఏమంటాడు తెలుసా? నేను కలిమిని ఎరుగుదును అన్నాడా బైబిల్లోని? కలిమిని ఎరుగుదును, లేమిని ఎరుగుదును, వస్త్రహీనతను ఎరుగుదును, ఉపద్రవమును ఎరుగుదును, అన్ని నాకు తెలుసు. అవునా? ఎంత అవుతుందమ్మ టైం చూడండి. అన్ని నాకు తెలుసు, కష్టము, నష్టము, బాధ అన్ని తెలుసు. కష్టాల్లో దేవుడిని వదిలేశాడా? బాధల్లో దేవుని దూషించాడా? లేదు ప్రేమ దేవుని పిల్లలు. కానీ నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారు? చాలా మంది ఎలా ఉన్నారు? కష్టాల్లో దేవుడిని వదిలేవారు కొంతమంది, పెళ్లిళ్ళు వస్తే దేవుడిని వదిలేసేవారు మరి కొంతమంది. అత్యవసరం అయితే పర్వాలేదు, దాని గురించి నేను చెప్పట్లేదు. అంటే సాక్ష్యాన్ని వదిలేస్తున్నారు. పెళ్లిళ్ళ దగ్గరికి వెళ్తే సాక్ష్యాలు ఉండవు. అవునా కదా? దేవుణ్ణి వదిలేస్తున్నారు. దేనికి వదులుతుండ్రు? ఏమైనా యాత్రలు వచ్చారంటే దేవుణ్ణి వదిలేరా? వెళ్ళొద్దనట్లేదు, వెళ్ళండి, కానీ దేవుణ్ణి వదలకండి. దేవుణ్ణి వదలబెట్టి వెళ్తే దేవుణ్ణి వదిలించినట్టుగా కదా? అవునా కదా? మరి వెళ్ళమంటున్నాను నేను. వెళ్ళొచ్చు, వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళండి, కానీ అక్కడ వాళ్ళు వేసే యాసలు ఇంకా అక్కడ తిరుగుతారు కదా, వాళ్ళు వేసిన యాసలు మీరు వేయకండి. మీకంటూ ఒక వేషం ఉంటది, మీకంటూ ఒక నడవడిక, ఒక కట్టుబాట్లు, ఒక నియమం ఉంటది. ఆ నియమాన్ని పాటించండి, దేవుణ్ణి అనుసరించండి.
అనుసరించి వెళ్ళండి. ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి, ఏమైనా మనకు సంబంధించిన వస్తువులు తీసుకోవడానికి తప్పులేదు, వెళ్ళడంలో తప్పేమీ లేదు. ఏదైనా తినడానికి వెళ్ళండి, తప్పేమీ లేదు. అంతేగాని అక్కడ వేసే యాసధరణ మాత్రం వేయకండి. భక్తి లోపల శక్తిని దాగి దాన్ని ఆశ్రయిస్తే ఎలా బ్రతకాలనేది మనకి అర్థమవుతుంది. పౌలు అన్ని తెలుసు పౌలుకి, కానీ ఎలా బ్రతకాలో కూడా తెలుసు. భక్తి లోపల దాగి ఉన్న శక్తిని కరెక్ట్ గా అనుభవించినట్టు పౌలు. ప్రేమ దేవుని పిల్లలు, పౌలు పత్రికలు చదవండి, ఎలా బ్రతకాలో మనకి అర్థమైపోద్ది. లోకస్తుల దగ్గర ఎలా ఉండాలి, క్రైస్తవుల దగ్గర ఎలా ఉండాలి, రాజ్యాంగాలు రాసిన రాజుల దగ్గర ఎలా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి, కుటుంబంలో భార్య దగ్గర ఎలా ఉండాలి, ప్రతి దాన్ని కూడా కానీ భక్తిలో దాగి ఉన్న శక్తిని ఆశ్రయిస్తేనే, లేకపోతే మనం ఏమవుతుంది చేస్తే లోకంలో కలిసిపోతాం. ఒక ఎలక్ట్రిషియన్ బాగా ఎలక్ట్రిషియన్ నేర్చుకున్నాను అనుకోండి అంటే కరెంట్ వైర్ల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఉంటాడా? మిడిమిడి జ్ఞానంతో నేర్చుకుంటే వీడికి భయమే, దేన్ని ముట్టేస్తాడు షాక్ కూడా. వాక్యాన్ని కూడా మిడిమిడి జ్ఞానంతో నేర్చుకోకూడదు. అర్థమవుతుందా? వాక్యము ఎంత శక్తివంతమైన చదివారు కదా, అంటే కరెంట్ కన్నా పవర్ఫుల్. దాన్ని ఎలా వాడడం రావాలో అలా రావాలి. ఈ బ్యాటరీ బిగించాను, ఏ వైర్ ముడితే షాక్ కొట్టేది భయం వేస్తుంది, నాకు తెలీదు. దాన్ని ఎలా వాడాలో అలా వాడాలి, లేకపోతే షాక్ కొట్టేస్తుంది. అక్కడ సేవకుడికి కొట్టద్ది, లేకపోతే విశ్వాసకైనా కొట్టేస్తుంది. అందుకని వాక్యం సరిగా నేర్చుకున్న వారు దేవుడి నుండి దూరం అయిపోతుంటారు. వాక్యం సరిగా వాడడం రాని వాడు ఏమవుతారు, దేవుడి నుండి దూరం అయిపోతారు. ప్రేమంది ఎందుకంటే దేవుడి నుండి దూరం అయిపోతారు, ఎందుకంటే వాడికి ఎలా బతకాలో అర్థం అవుతుంది. వాడు ఎలా బ్యాలెన్స్ తెలీదు. బ్యాలెన్సింగ్ అనేది తెలియదు. క్రైస్తవ్యంలో బ్యాలెన్సింగ్ అనేది తెలియాలి. నీకు ఎలా బ్రతకాలో నీకు అర్థం అవ్వాలి. ఇలా అర్థమయ్యేటట్లు చేసేది ఏంటంటే భక్తి లోపల దాగి ఉన్న శక్తి. చివరికి ఒక మాట చదువుకుని ముగించుకున్న సమయం అవుతుంది కనుక చూద్దాం. చివరికి ఒక మాట చదువుకుని ఏదన్నా లాగ్ రావట్లేదు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చూడండి. అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న యెడల ఈ కొండని చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మని గాని అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా చెప్తున్నాను. ఎంత విశ్వాసం ఉండాలట? ఆవగింజంత ఉందా మీకు? ఎంతమందికి ఆవగింజంత విశ్వాసం ఉందా లేదు? విశ్వాసం ఉందా లేదు? ఎంతమందికి విశ్వాసం ఉంది? చేతులు ఎత్తండి. విశ్వాసం ఉందే కదా. ఎంత ఉంది? ఆవగింజ ఎంత ఉందా? ఎంత ఉంది? ఎక్కువ ఉందా? ఆవగింజ ఎంత ఉందా? మొన్న ఒక వీడియో చూశాను. ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడు, స్ట్రైట్కి వెళ్తున్నాడు. స్ట్రైట్కి వెళ్తే ఇప్పుడు మనకి చింతలపాటు నుండి స్ట్రైట్కి వెళ్ళామనుకోండి, ఎదురుగా ఏముంది? ఇప్పుడు సైడ్కి వెళ్ళమని చెప్పి మీరు అందరూ విశ్వాసం ఉందన్నారు కదా. కొండ ఉందా లేదా? రమేష్ గారు అన్నది ఎక్కువే ఉందన్నారు. 2 కొండలు కూడా సైడ్ తోసేస్తారేమో. ఎంత ఉంది? ఆవగింజ ఎంత ఉందా? బియ్యం గింజ ఎంత ఉందా? ఎంత ఉంది చెప్పండి. మీకు విశ్వాసం ఎంత ఉంది? ఉందా లేదా? నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న భక్తి నీ నిరీక్షణకు, నీ విశ్వాసానికి ధైర్యము పుట్టింపదా అంటున్నాడు కదా. నీ విశ్వాసం ఎంత ఉంది? ఆవగింజ ఎంత ఉందా? అంతకంటే ఎక్కువ ఉందా? లేదా తక్కువ ఉందంటారా? కష్టమాలకైతే లేరా? ఎవరు లేరా? ఉందా లేదా? వదిలేస్తారు దేవుణ్ణి. ఎంతమంది వదిలేస్తారు? చేతులు ఎత్తండి. ఎంతమంది వదలరో చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. ముందు కావేరమ్మ ఎత్తింది. కావేరమ్మ వెరీ గుడ్ అమ్మ. నిజంగా చెప్పండి, ఇప్పుడు నిజంగా చేతులు ఎత్తండి. అందరూ వదలరు కదా.
అంటే దాని అర్థం ఏంటి? దెబ్బలు తినడానికి రెడీ కాదు. మనం తినవలసిన అవసరం లేదు. మనకి అంత సమయం అటువంటి పరిస్థితి రాదు అటువంటి పరిస్థితి వచ్చినా సరే నీ భక్తి లోపల దాగి ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయిస్తే అతను ఎలా మాట్లాడాలో నీకు తెలుసుకోవాలి. అర్థమవుతుంది? ఎలా మాట్లాడు? పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? పద పోలీసు పోంచి ఎవరికి ఎక్కువ. మనకు ఆ శక్తి, ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం పుట్టింపదని ఉంది కదా బైబిల్లో నుండి. ఆ ధైర్యం ఉండాలి. పద వెళ్దాం. ఇటువంటి వాళ్ళు అందరూ వెళ్తాంటారు పోలీస్ స్టేషన్కి. దేవుడి నిమిత్తం మనం వెళ్ళామా చెప్పండి? ధైర్యం పుట్టింపదా? అర్థమవుతుంది మీకు? మరి ఎందుకు వదిలేస్తుంది దేవుణ్ణి? అటువంటి వాటికి వదలనప్పుడు చిన్న చిన్నట్లు వదలి కానీ దేవుడు. అర్థమవుతుందా? మరి విశ్వాసం ఎంత ఉన్నట్టు మీకు ఇప్పుడు? మీరు వదలనన్నారు కదా, ఎంత ఉన్నట్టుగా? ఆవగింజ అంత కాదు, దానికన్నా ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? కొండేటి మన ప్రాణం కన్నా కొండ ఎక్కువేటి. నువ్వు గట్టి తలుచుకుంటూ ఒక సంవత్సరం లోపు కొండను పక్కకు తోసిగలి. ఎలాగా? చేసి పెట్టి నువ్వు అనుకున్నావు గట్టిగా అనుకో అయిపోద్ది. నువ్వు అనుకున్నావు గట్టిగా అనుకున్నావు అనుకో అయిపోద్ది. అయిపోదా? ఆ కొండ పక్కన ఉన్న కొండ కూడా పక్కన తోసింది. అవును కదా? రాయగిరి నుంచి కొరపుట్టుకు 2వ రూట్ వేస్తున్నారు. చాలా గృహాలు తవ్వుకుని వెళ్ళాలి. కొండలు తవ్వుకుని వెళ్తాంటారు లేదా? గట్టిగా అనుకున్నాడు డిఆర్ఎం అయిపోయింది. అంటే ఆడి విశ్వాసం గట్టిదే కాదా? ఆడికన్నా విశ్వాసం మనం గట్టిగా ఉండాలి. ప్రియమైన దేవునికి వెళ్ళాలి. ఆడు కేవలం కొండ మాత్రమే. అర్థమవుతుంది? ఆడి కేవలం కొండ మాత్రమే. మనకు అడ్డుకున్నవి చాలా ఉంటాయి. మనకు అడ్డుకున్నవి చాలా ఉంటాయి. మన కుటుంబస్తులు మనకు అడ్డుకుంటారు. మనకు విశ్వాసం ఉండాలి పక్కకు తేయడానికి. మన బంధువులు మనం అడ్డుకుంటారు. అవునా కదా? మన కష్టాలు, మన కన్నీళ్లు, మన బాధలు, మన పాపాలు అన్ని కూడా మనకు అడ్డుగా నిలబడతాయి. వాటిలన్నిటిని దేంతో పడగొట్టాలి? విశ్వాసంతో పడగొట్టి ముందుకు వెళ్ళాలి. నిత్య జీవాన్ని చేరుకోవడానికి ఈ మార్గ మధ్యంలో చాలా అడ్డుకుంటాయి. నీ భక్తి లోపల దాగి ఉన్న శక్తిని ఆశ్రయిస్తే ఈ అడ్డులన్నీ పటాపంచలు అయిపోతాయి, వెళ్ళిపోతాయి బయటికి. ఎవడొచ్చి నిన్ను అడ్డుకున్నా, ఎవడొచ్చి నిన్ను లాగేసినా, తీసేసినా, పక్కకు తోసేసినా, ఏం చేసినా నువ్వు చావైనా రేవైనా దేవునితోనే అంటారు. లేదంటే సులువుగా చిక్కులు పెట్టే వాటికి పడిపోతాం. అర్థమవుతుంది? గమనించాలి. ఒక యోగ భక్తి జీవితం చూడండి, ఒక ఎస్తేరు రాని భక్తి జీవితం చూడండి, బైబిల్లో భక్తుల యొక్క చరిత్రలు, జీవితాలు చూడండి. వాళ్ళు ఏం ఎదురొచ్చినా, ఎదురు సముద్రం ఉంది, వెనకట్ల సైన్యం ఉంది, పక్కన చూస్తే అరణ్యం ఉంది. వాళ్ళ విశ్వాసం ఎలాగుంది? విశ్వాసం ఉందా? ఎక్కడ ఉంది? వాళ్ళకి లేదు. వాళ్ళకి లేదు. ఎవరికి లేదు? ఇశ్రాయేల్ ప్రజలకు విశ్వాసం లేదు. ఈ మధ్యలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావు అంటాడు. అప్పుడు మోషేకు ఒక్కడికి మాత్రమే విశ్వాసం ఉంది. ఆవగింజంత విశ్వాసం మాత్రమే ఉంది. సముద్రం 2 పాయలుగా. ఎటువంటి విశ్వాసం అంటే సముద్రం చేరకపోయిన పర్లేదులే, చేతులు దేవుని కోసం చచ్చిపోతుంది. అర్థమవుతుంది? అక్కడ సముద్రం చేరకపోయింది అనుకోండి, ఏం చేస్తారు? చచ్చిపోతారు లేదా? ఎవరి కోసం చచ్చిపోయారు? దేవుడి మాట వినే చచ్చిపోయారు కదా. నిత్య జీవానికి వెళ్ళిపోతారు. మేమందరం నిత్య జీవానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఆ కనాన రాజ్యానికి వెళ్ళడం తర్వాత సంగతి. నిత్యమైన కనాన దేశానికి వెళ్ళిపోతాం. ఇక్కడికి వెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళిపోతామని విశ్వాసం ఉంది కాబట్టి సముద్రం ఎదురు తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆ విశ్వాసం బట్టి సముద్రం చీలిని తప్పించి ఆ సముద్రం విడిపోద్దని చేయలేదు. విడిపోద్దని విశ్వాసం మోషేకి లేదు. ఏ విశ్వాసం ఉంది? దేవుని మీద విశ్వాసం ఉంది. ఇక్కడ కాకపోతే అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? విశ్వాసం చూసారు ఎలా ఉందో మోషేకి? మనకి అలాంటి విశ్వాసం ఉంది, అంతకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు అందరూ చేతులు ఎత్తారు కాబట్టి. అంతకంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు చెప్పండి, రోగం మనల్ని ఆపుతుందా? బాధ, వేదన, కష్టాలు, కన్నీళ్లు, వస్త్రహీనత, పేదరికము, చావు ఆపకూడదు. ఏది ఆపకూడదు. అటువంటి విశ్వాసం కలిగి భక్తి లోపల దాగి ఉన్న శక్తిని ఆశ్రయించి దేవుళ్ళో ముందుకు కొనసాగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక.